హాయ్ అండి, వెల్కమ్ టు జశ్విక చిన్న తల్లి వ్లాగ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లోనైతే ఇన్స్టాగ్రామ్, మీషోలో ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్, డ్రెస్సెస్, లెహంగా, చోలీస్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి. అలాగే నేను రీసెంట్గా తీసుకున్న నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా అయితే ఛానల్లో పెట్టానండి. ఒకసారి అయితే ఆ వీడియో కూడా అయితే ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి. ఫస్ట్ అయితే నేనైతే రింగ్ అయితే చూపిస్తున్నానండి. ఈ రింగ్ అయితే నాకు చాలా రోజుల నుంచి అయితే ఈ రింగ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇంతకుముందు 2 రింగ్స్ ఉండేవండి. కానీ ఏంటంటే నేను తాడు తీసుకునేటప్పుడు ఏమైందంటే నాకు ఇంకా అమౌంట్ సరిపోవట్లేదని నాకు ఆ 2 రింగ్స్ కూడా, నా దగ్గర ఉన్న 2 రింగ్స్ కూడా నేనైతే ఫింగర్ రింగ్స్ అయితే వేసేసానండి. సో అప్పటి నుంచి అయితే నాకైతే రింగ్స్ అయితే లేవు. సో నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను రింగ్, ఇంకా కుదరటం లేదు. చిన్న వస్తువే కదా తీసుకుందాంలే అనుకుంటున్నాను. మొత్తానికైతే నేనైతే ఇంకా తీసుకున్నానండి. నేను ఇంకా ఈ రింగ్తో పాటు మీకైతే మా పాప చైన్, అలాగే మా హస్బెండ్ చైన్ కూడా అయితే మీకైతే చూపిస్తాను. అలాగే కొంచెం క్లియర్గా అయితే వీడియో అయితే చెప్తాను, మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ అయితే నేను ఈ రింగ్ అయితే 3 గ్రామ్స్ అండి. వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటున్నారు. మనకి ఇది బిల్ అండి. చూడండి, మీకు బిల్ అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. బిల్లు కూడా అయితే మనకి చూడండి, మనకి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేమో మనకి స్టోన్ వెయిట్ 260 మిల్లీలండి అది మనకి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ వెయిట్ వచ్చేసి 2.760 మిల్లీలు. అంటే మనకి ఈ 260 కలిస్తే 3 గ్రామ్స్ అండి. సో మనకైతే 3 గ్రామ్స్ గోల్డ్ స్టోన్ కలుపుకొని, కాకపోతే ఏంటంటే వాళ్ళు మనకి స్టోన్ వెయిట్ వేరే వేస్తారు, మనకు గోల్డ్తో కలిపి వేయరండి. మీరేమి అలా స్టోన్తో కలిపి వెయిట్ వేసేస్తారేమో అనుకున్నారు. మనకు స్టోన్ వేరు, గోల్డ్ వేరు కలిపి వేరేగా వేస్తారండి. సో నాకు చూడండి వేస్టేజ్ కూడా మీకు అంటే ఆర్నమెంట్ని బట్టి మనకు వేస్టేజ్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ 15.6 అనేది చూపిస్తున్నారు వేస్టేజ్ అనేది. నాకు అంత వేస్టేజ్ అయితే వేయలేదండి, 15% అయితే వేసారు. వాళ్ళు డిస్కౌంట్ కింద అయితే తీసేశారు. వాళ్ళలాగా మాత్రం ఇందులో మనకి బిల్లులో మాత్రం అలా వేసారు. మనకు ఆర్నమెంట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, డిజైన్ బాగా ఉన్న వస్తువులకైతేనే మీరైతే మినిమం ఒక వేస్టేజ్ 15 బిలోలోనే ఉండేటట్టయితే చూసుకోండి. వాళ్ళు ఏంటంటే మనకు పెద్ద షాప్స్లలో ఏంటంటే గోల్డ్ ప్యూరిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది, అంతా కూడా కరెక్ట్గానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే మనకు వేస్టేజ్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ వేస్తారు. ఆ వేస్టేజ్ అనేది మనం ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. నాకు టోటల్ ప్రైస్ చూడండి 25,618 రూపాయలు అయిందండి. నేను ఇది కూడా ఈ అమౌంట్ కూడా అయితే నేను ఏం కట్టలేదండి. అంతకుముందు నేను కళ్యాణ్ జ్యువెలరీలో ఏంటంటే నా ఇయర్ రింగ్స్ ఉండేవి తీసుకున్నాను. సో నేను ఆ ఇయర్ రింగ్స్ వేస్తే కొంచెం కూడా నాకు తరుగు అనేది వాళ్ళు తీయలేదండి. సేమ్ ఆ అమౌంట్ వేసి ఈ రింగ్ అనేది నేను తీసుకున్నాను. ఎందుకంటే మనకు తరుగు అనేది ఎందుకు తీస్తారంటే మీరు హాల్ మార్క్స్ గుర్తులు అనేవి సరిగా లేనప్పుడు మీకు తరుగు అనేది తీస్తారండి. నాకు 2 ఇయర్ రింగ్స్ కూడా హాల్ మార్క్స్ గుర్తున్నాయి సపరేట్గా. అలాగే బ్యాక్ సైడ్ మరలకు కూడా హాల్ మార్క్స్ ఉండడం వల్ల ఏంటంటే నాకు తరుగు అనేది అసలు ఏం తీయలేదు. ఈ రోజు ఏ రేట్ అయితే ఉందో ఆ రేటే కట్టి నాకు ఇయర్ రింగ్స్కి అయితే మనీ అయితే ఇచ్చారు. వాళ్ళు ఎంత కొంచెం కూడా అయితే మైనస్ అయితే చేయలేదండి అమౌంట్ అయితే. తరుగు అయితే ఏం తీయలేదు. అలాగే చాలా మంది అడుగుతున్నారు, ఇంకా మీకు డీటెయిల్స్గా నేనైతే చెప్తానండి, వేరే వీడియో అయితే నేను చేస్తాను. ఇది వచ్చేసి ఇన్సూరెన్స్. చాలా మంది అంటున్నారు ఇన్సూరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు కదండి. ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే మనం తీసుకున్న వస్తువు ఏదైతే ఉందో దానికి ఇన్సూరెన్స్ అండి. ఇది వాళ్ళే ఫ్రీగా ఇన్సూరెన్స్ చేసిస్తారు. ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకి ఒకవేళ మన ఆర్నమెంట్ దొంగలు ఎత్తుకుపోయినా కూడా మన వస్తువు, అలాగే ఏదైనా డ్యామేజ్ అయినా, ఇన్ కేస్ ఏదైనా అయినా సరే మనం దాన్ని మనకేంటంటే వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. మన దగ్గర ఇవన్నీ సర్టిఫికెట్స్ అనేవి కంపల్సరీ ఉంచుకోవాలండి జాగ్రత్తగా. మనం ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే మనకి 99% మనకి మన వస్తువు అనేది మనకి వాళ్ళు రిటర్న్ చేస్తారనమాట. అంటే మనం ఎంత అమౌంట్ ఉంటుందో మన వస్తువు కొన్నప్పుడు మనం ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అమౌంట్ అంతా కూడా మనకు ఇస్తారనమాట. మన వస్తువు అయినా తీసుకోవచ్చు. ఓకేనండి, ఇదైతే నేను మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, కానీ వీడియోలో ఎంత అయిపోతుంది. సపరేట్గా అయితే చేస్తానండి, డీటెయిల్గా అయితే చెప్తాను. ఇది వచ్చేసి ఇన్సూరెన్స్. అలాగే బిల్లు చూడండి 3 గ్రామ్స్ అండి రింగ్. ఫస్ట్ అయితే రింగ్ అయితే చూపిస్తాను.
ఎప్పుడైనా సరే అండి మనం పెద్ద షాప్స్లనే గోల్డ్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే చిన్న షాప్స్ వాళ్ళు చాలా మోసం చేస్తారు. హాల్ మార్క్స్ గుర్తులు అనేవి వాళ్ళు సరిగా ఇవ్వరండి. మనకు ఒక 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయంటే ఒక ఇయర్ రింగ్ వచ్చి ఇంకో ఇయర్ రింగ్ ఇవ్వరు. అలాగే మనకు బ్యాక్ సైడ్ మరలకు కూడా ఇవ్వరు. మొత్తం కూడా మనకి ఇయర్ రింగ్స్ కు ఉండాలి, 2 ఇయర్ రింగ్స్ కు హాల్ మార్క్స్ ఉండాలి. అలాగే మనకు బ్యాక్ సైడ్ మరలకు కూడా హాల్ మార్క్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఇన్ కేస్ అది మనం మార్చుకోవాలి, మనం వేరే వస్తువు తీసుకోవాలి, అది మార్చి అని అనుకున్నప్పుడు మనకు తరుగు అనేది తీయరనమాట. చిన్న షాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఓన్లీ ఒక ఇయర్ రింగ్ మాత్రమే మీకు అంటే హాల్ మార్క్స్ అనేది ఇస్తారు, బ్యాక్ సైడ్ మరలకి ఇవ్వరు. అలాగే ఒక దానికి ఇస్తే రెండో దానికి కూడా ఇచ్చినట్టే అని మీకు అబద్ధం చెప్తారు. అక్కడ మోసం చేస్తారండి. అందుకని మేము ఎప్పుడు కూడా చిన్న షాప్స్లలో గోల్డ్ అనేది తీసుకోము. మనం జిఎస్టీ అవి వేస్తారని చిన్న షాప్స్కి వెళ్ళి తీసుకున్నామా ఇంకా అంతే అంటే అయిపోయినట్టే వాళ్ళు. అందుకని మేము అస్సలు తీసుకోమండి. సో ఇంకా నేనైతే రింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇది ఇంకా నా ఫేవరెట్ రింగ్ అనమాట. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇది చూడండి, రూబీ స్టోన్ రింగ్ అండి. ఇది చూడండి, ఇది ఒరిజినల్ స్టోన్ అండి. ఇది మామూలుగా డూప్లికేట్ అంటే మీకు గోల్డ్ షాపులలో ఈ రూబీ స్టోన్ తో రింగ్ ఉన్న ప్రైస్ వేరే ఉంటుంది. అంటే గోల్డ్ రింగ్ కు డూప్లికేట్ స్టోన్ కూడా ఉంటుంది, దానికి వాల్యూ ఉండదు అనమాట. సో మేము అలా తీసుకోలేదు. ఈ రూబీ స్టోన్ ఉన్న రింగ్ గోల్డ్ రింగ్ మాత్రమే తీసుకున్నాను. చూడండి, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మంచి మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది, బయట అయితే చాలా బాగుందండి. ఈ రింగ్ ఏంటంటే ఇప్పుడు అసలు బాగా ట్రెండింగ్ అనమాట. ఈ రూబీ స్టోన్ ఏంటంటే మంచి మనం తిరిగి మళ్ళీ రింగు గనక మనం వాపస్ అంటే మనం ఎప్పుడైనా మనం వేసుకోవాలి అని ఇచ్చేయాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ వేరే వస్తువు తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకి స్టోన్ కూడా మనకి ఎంత అమౌంట్ అయితే అయిందో మనకి ఏం తరుగు తీయకుండా అదే అమౌంట్ కూడా మనకి ఇచ్చేస్తారండి. అలాగే హాల్ మార్క్స్ అనేవి మీకు ఈ రింగుకి కొంచెం చిన్నగా ఉన్నాయండి. హాల్ మార్క్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడైతే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 5 హాల్ మార్క్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు కూడా మనకు 5 హాల్ మార్క్స్ గుర్తులు అనేవి ఉండాలి. ఏంటంటే చాలా మంది తెలియదు 24 క్యారెట్ అనుకుంటారు. 24 క్యారెట్ తో మీకు ఏ ఆర్నమెంట్ కూడా మీకు తయారవదండి. 24 క్యారెట్ లో కొన్ని హాల్ మార్క్స్ కొన్ని ఆర్నమెంట్స్ కొన్ని లోహాలు కలిస్తే అది 22 క్యారెట్ 916 కేడియం అవుతుంది. మీకు ఎక్కడ కూడా 24 క్యారెట్ తో గోల్డ్ అనేది అంటే ఏ వస్తువు కూడా మీకు తయారవదు. చాలా మంది తెలియక 916 కేడియం అంటే 24 క్యారెట్ అనుకుంటారు. కాదండి, 916 కేడియం అంటే 22 క్యారెట్. కానీ మీరు 24 క్యారెట్ కి డబ్బులు కట్టిస్తారు. అక్కడ మేము గోల్డ్ షాప్ వాళ్ళు మోసం చేస్తారు. ఎక్కడ కూడా 24 క్యారెట్ తో మీకు ఏ వస్తువు కూడా ఎంత పెద్ద షాప్ అయినా ఎంత ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే 24 క్యారెట్ తో వస్తువు అనేది తీసుకోవాలనుకుంటే కాదండి, అది 22 క్యారెట్ తోనైతే మీకు వస్తువు అనేది తయారవుతుంది. అలాగే చూడండి, హాల్ మార్క్స్ అనేవి మీకు ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి. నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చారు 5 హాల్ మార్క్స్ ఉండాలండి. ఏంటంటే 916 కేడియం 22 క్యారెట్. అలాగే మనం ఈ వస్తువు మనం ఏ షాప్ లోనైతే తీసుకుంటున్నామో ఆ షాప్ లోగో, ఇప్పుడు నేను మలబార్ షాప్ లో తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ మలబార్ లోగో ఉంటుంది అనమాట, ఎం లోగో ఉంటుంది. అలాగే ఈ రింగు ఏ ఇయర్ లో తయారైందో ఆ సంవత్సరం అనేది ఉండాలి. అలాగే బిఏఎస్ హాల్ మార్క్ అనేది ఉండాలి కంపల్సరిగా. ఈ 5 కూడా హాల్ మార్క్స్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే 6 అంకెల గల కోడ్ ఉండాలండి. 6 అంకెల గల కోడ్ ఎందుకంటే దీని మీద ఇప్పుడు 6 అంకెల కోడ్ ఉంటుంది చూడండి. మనం ఈ 6 అంకెల కోడ్ గనక ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసామంటే ఆటోమేటిక్ గా మా హస్బెండ్ నేమ్ తో ఈ రింగ్ కొన్నట్టు గూగుల్లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇలా రూల్ పెట్టింది అనమాట. ఇక్కడ 6 అంకెల గల కోడ్ ఉండాలి, బిఎస్ హాల్ మార్క్ ఉండాలి, 916 కేడియం 22 క్యారెట్ అని ఉండాలి. అలాగే ఏ షాప్ లో అయితే కొన్నామో ఆ షాప్ లోగో కూడా ఉండాలండి. చాలా బాగుందండి రింగ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి బాక్స్ కూడా ఎంత బాగుందో. మనకు వీళ్ళ దగ్గర వేస్టేజ్ అయితే చాలా తక్కువ వేస్తున్నారండి మలబార్ లో. అలాగే నేను కళ్యాణ్ జ్యువెలరీలో తీసుకున్న ఇయర్ రింగ్స్ నేను ఈ రింగ్ కోసం అయితే వేస్తే వాళ్ళు తరుగు కూడా అసలు ఏం తీయలేదండి. నాకు చాలా బాగా అనిపించింది. అందుకనే ఎప్పుడు కూడా మనం హాల్ మార్క్స్ ఉన్నవే తీసుకోవాలండి. చాలా మందికి తెలియటం లేదు. కొంతమంది నెక్లెస్ తీసుకుంటారు, ఆ నెక్లెస్ కి హాల్ మార్క్స్ ఉంటాయి కానీ బ్యాక్ చైన్ కి వచ్చేసి ఉండదు. అలా ఉండకూడదండి. మీకు నెక్లెస్ కు ఉండాలి, అలాగే బ్యాక్ చైన్ కూడా ఉండాలి. ఎందుకంటే అవి రెండు కూడా విడివిడి భాగాలన్నట్టు.
ఓకే అండి, నెక్స్ట్ అయితే మా పాప చైన్ అయితే చూపిస్తున్నాను. మీకైతే ఈ బాక్స్ లో అయితే నేను చూపిస్తున్నాను, కానీ ఇది మలబార్ లో తీసుకున్న చైన్ కాదండి. ఇది మా పాప అన్నప్రాసనానికి మా మామయ్య గారు మా పాపకు పెట్టారు. ఇది కాఫీ గింజల మోడల్ అయితే చేపించారు మా మామయ్య గారు. ఇది ఓన్లీ 5 గ్రామ్స్ మాత్రమేనండి. హాల్ మార్క్స్ చూపించడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇవి చిన్నగా ఉండడం వల్ల కనిపించడం లేదు. ఇక్కడ హాల్ మార్క్స్ అనేవి మీకు ఇచ్చారండి. ఇక్కడ 916 ఉంది. ఇక్కడ బిఏఎస్ చూడండి, ఇక్కడ మీకు బిఏఎస్ హాల్ మార్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ చైన్ చూడండి, ఇది కాఫీ గింజల మోడల్ అండి. ఈ చైన్ వచ్చేసి మా పాపకి 5 గ్రామ్స్ లో మా మామయ్య గారు అన్నప్రాసనానికి చేపించారు. ఇంకా నాకు ఇంతకుముందు నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చేస్తే నాకు చాలా అసలు ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట. అసలు మంచి రెస్పాన్స్ వచ్చింది నాకైతే, చాలా బాగా. అసలు నేను అసలు వ్యూస్ వస్తాయో రావా అన్నట్టుగా మామూలుగా ఏదో వీడియో చేశాను. తర్వాత అనిపించింది మంచిగా క్లియర్ గా చేసి ఉంటే బాగుండేదే, మంచిగా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. చూడండి, కాఫీ గింజల మోడల్ అంటే చిన్నపిల్లలకి ఈ మోడల్ ఉంటే చైన్ బాగుంటుంది అనమాట. కాఫీ గింజల మోడల్ అయితే మా మామయ్య గారు అయితే చేపించారండి. చూడండి, ఇక్కడ మనకి హాల్ మార్క్స్ అనేవి ఇచ్చారు. మేము ఏ వస్తువు తీసుకున్నా సరే ముందైతే హాల్ మార్క్స్ అనేవి తీసుకుంటామండి. అలాగే చూడండి, మీకు ఏ మాత్రం కూడా గోల్డ్ గురించి కొంచెం కూడా అవగాహన లేదంటే మాత్రం షాప్స్ వాళ్ళు మాత్రం అయితే బాగా మోసం చేస్తారండి. ఏంటంటే వేస్టేజ్ ఎక్కువ వేస్తారు. అంటే పెద్ద షాప్స్ వాళ్ళు మోసం చేయరండి, వాళ్ళ దగ్గర గోల్డ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, గుర్తులు అనేవి కరెక్ట్ గా ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే మనుషులను బట్టి వాళ్ళు ఏంటంటే వేస్టేజ్ చేస్తూ ఉంటారనమాట. అలా మనకు ఏమాత్రం కూడా అవగాహన లేకపోతే మాత్రం వేస్టేజ్ 20-25% అలా వేస్తారు. మీరు చూడండి, ఎంత బాగా డిజైన్ ఉన్న వస్తువు అయినా సరే 15 బిలోలోనే వేస్టేజ్ అయితే ఉండాలండి. అలాగే మనకి జిఎస్టీకి ఇంకా ఏ మాత్రం బేరమాటం కుదరదు, అది 3% జిఎస్టీ అనేది వేస్తారు. ఎప్పుడైనా సరే పెద్ద షాప్స్లలో మాత్రమే తీసుకోండి గోల్డ్ అనేది. మనం ఏంటంటే తిరిగి మనం వాపస్ ఎప్పుడైనా మనకు ఇన్ కేస్ మనం వేరే వస్తువు తీసుకోవాలి, ఇది వేసి సపోజ్ మీకు చెప్తున్నాను, ఇది వేసి నేను వేరే వస్తువు తీసుకోవాలి, వేరే మోడల్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇందులో మనకు తరుగు అనేది తీయరనమాట. హాల్ మార్క్స్ ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయంటే మాత్రం మనకు తరుగు అనేది పోదు. అదే గనక మీరు ఒక ఇయర్ రింగ్ తీసుకొని ఇంకో ఇయర్ రింగ్ గనక మీకు హాల్ మార్క్స్ అనేవి లేదనుకోండి, మీరు ఇప్పుడు అవి రిటర్న్ చేసేటప్పుడు తరుగు చాలా తీస్తారు. అలా ఉంటుందండి. మీకు వీడియో అయితే చేస్తానండి. ఇది వచ్చేసి మా హస్బెండ్ చైన్. ఇదైతే ఈ చైన్ వచ్చేసి నేను కళ్యాణ్ జ్యువెలరీలో తీసుకున్నానండి. ఇదైతే 20 గ్రామ్స్ అండి. డైలీ వేర్ కోసం అయితే మా హస్బెండ్ కి తీసుకున్నాను. ఇంకా నేను వీడియో చేస్తున్నాను కదా అని చైన్ తీయమంటే తనైతే తీశారు. ఈ లాకెట్ అంటే ఈ డైలీ వేర్ కి యూజ్ చేసి ఇలాగా మొత్తం ఇలా చేసేసారండి మా హస్బెండ్. ఈ లాకెట్ ఏంటంటే ఆంజనేయ స్వామి లాకెట్, నాకు కొత్తగా అనిపించింది, అందుకని ఈ లాకెట్ అయితే నేను తీసుకున్నాను. మనకి ఇక్కడ హాల్ మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇవి సన్నగా ఉండడం వల్ల మీకు కనిపించడం లేదు. అలాగే చూడండి, నాకు దీనికి కూడా హాల్ మార్క్స్ అనేది ఇచ్చారు. ఈ లింక్ కూడా హాల్ మార్క్స్ అనేది ఇచ్చారండి. ఈ చైన్ అయితే ఇంకా ఈ మోడల్ ఏంటంటే మనకు డైలీ వేర్ కి గట్టిగా ఉంటుంది అనమాట. కొంతమంది ఇదే మోడల్ తో తాడు కూడా చేయించుకుంటారు కదా అండి, పుస్తెల తాడు కూడా అయితే చేయించుకుంటారు కదా, ఇంకా గట్టిగా ఉంటుంది అనమాట. మనకి దగ్గరగా చూపిస్తుంటే కనిపించడం లేదండి. మీకు నేను ఏ వీడియో చేసినా మీకు హాల్ మార్క్స్ అనేది ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా అలానే తీసుకోవాలని జాగ్రత్తగా చూసి చూడండి. నాకు ఈ లాకెట్ కొత్తగా అనిపించి నేనైతే ఇలా తీసుకున్నాను. అసలు ఈ 2 years అండి చైన్ తీసుకొని. మా హస్బెండ్ అయితే ఇంకా మెల్లో ఉంటూనే ఉంది, అసలు తీయని కూడా తీయరు. ఇంకా లింక్ అంతా అయితే ఎలా చేశారో చూడండి. లింక్ అయితే
మళ్ళీ ఇక్కడ మీకు చూడండి చూపిస్తున్నాను, గుర్తులు అనేవి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇది 20 గ్రామ్స్ అండి. అప్పుడు ఏంటంటే మనకు ప్రైస్ తక్కువ ఉంది కదా అండి. సో అప్పుడు నాకు 1,08,000 10,000 అయిందండి. అంత ఐడియా లేదు. నేను వీటికి కూడా మీకు బిల్స్ అనేవి చూపించేదాన్ని, కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయండి బిల్స్ అన్ని కూడా. మేము ఇక్కడ రెంట్కుంటాం కదా, మా హస్బెండ్ జాబ్ కదా అండి. సో అందువల్ల మేమేం తెచ్చుకోము. మీరు కూడా గోల్డ్ తీసుకున్నప్పుడు కూడా బిల్లులు అనేవి జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే లాకర్ తీసుకొని లాకర్లో పెట్టుకోండి. ఇంట్లో మాత్రం అసలు గోల్డ్ ఉంచుకోండి. అలాగే బిల్లులు కూడా ఉంచుకోండి. బిల్లులు అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా అండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.